సిక్కిం సరిహద్దుల్లో పరిస్థితి నివురుగా పెను నిప్పులా ఉంది. డోక్లాం విషయంలో వెనక్కి తగ్గేది లేదని గట్టిగానే సంకేతాలిస్తోంది భారత్. చైనా హెచ్చరికలకు దొంగే పరిస్థితి లేదని స్పష్టం చేస్తూ మన సైన్యం అక్కడ కొనసాగించేందుకే మొగ్గు చూపుతోంది. భారత్, భూటాన్, చైనాల మధ్య కూడలిగా పిలిచే చర్చలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతమైన డోక్లాం నుంచి వెళ్లిపోవాలి అంటూ చైనా ధిక్కరింపులను భారత్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. డ్రాగన్ కంట్రీ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు తాము లొంగే రకం కాదని చెప్పకనే చెప్తోంది. సరిహద్దులో శాంతి నెలకొనాలి అంటే డోక్లాం నుంచి భారత్ బేషరతుగా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని చైనా హెచ్చరిస్తోంది. అయితే వాటిని ఏమాత్రం లెక్క చేయని ఇండియన్ ఆర్మీ టెంట్లు వేసుకుని సుదీర్ఘంగా అక్కడే ఉండేందుకు చేసుకుంటోంది. తద్వారా తాము దేనికైనా సిద్ధమనే సంకేతాన్ని చైనాకు పంపింది ఇండియన్. అదే సమయంలో తాము శాంతినే కోరుకుంటున్నట్లు చెప్పింది భారత్. దౌత్యపరమైన చర్చల ద్వారా ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని పేర్కొంది. గతంలోనూ ఎన్నో సమస్యల్ని ఇలానే పరిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే చైనా ఒత్తిడికి మాత్రం తలొగ్గే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. భూటాన్ కు ఉత్తర భాగంలోని జకర్లంగ్, పసంలంగ్ లోయలతో పాటు తూర్పు భాగంలోని డోక్లా పీఠభూమిపై చైనాతో మనకు వివాదం ఉంది. వీటిలో అత్యంత కీలకమైన ప్రాంతం. దీన్ని సొంతం చేసుకోవాలని చైనా కుయుక్తులు పన్నుతోంది. ఈ ప్రాంతం చైనా ఆర్మీ ఆధీనంగా ఉన్నామని ప్రగల్భాలు పలుకుతోంది. సరిహద్దుల్లో తలెత్తే ఎటువంటి సమస్యనైనా వివిధ స్థాయిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు 2012లో ఓ ఒప్పందానికి వచ్చాయి. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ఒప్పందం పనికి రాకుండా పోయింది.